ఒక్కొక్క సినిమా ఒకటొకటి నేర్పిస్తుందని చెప్పుకోవచ్చు. 'జెర్సీ' మూవీ చూస్తే చాలా చక్కగా మోటివేట్ చేస్తూ వాళ్ళ తండ్రి ఏమీ పనికి రాకుండా జులైగా తిరిగేటట్టుగా కనపడతాడు మూవీలో. ఆ జులైగా కనపడే టైంలో అతనికి ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళ కొడుకు వచ్చేసి, నాన్న నాకు ఆ జెర్సీ కావాలి అని అంటాడు. ఆ జెర్సీ కోసం అతనికి ఆలోచన పుడుతుంది, ఎలాగైనా ఆ జెర్సీ అనేది కొనాలి. పైసలు లేవు. వాళ్ళ భార్యను అడుగుతాడు. ఇంకా లేకపోయేసరికి వాళ్ళ భార్య ఇవ్వట్లేదని, నాని వర్సెస్ జెర్సీ మూవీ తెలుసు. ఇంకా క్రికెట్ ఆడతాడు. తను ఎంతో ఇబ్బంది పడి లాస్ట్కి ఆ జెర్సీ వాళ్ళ కొడుక్కి ఇచ్చి చనిపోతాడని చెప్పుకోవచ్చు. నిజంగా అది మామూలు బాధాకరమైన స్టోరీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ కొడుకు కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఆ జెర్సీ అనేది ఇచ్చాడు ఆ మూవీలో అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా మూవీస్ ఉంటాయి. ఇప్పుడు భరత్ అనే నేనులో చూస్తే మహేష్ బాబు ఎలా సీఎం అవుతాడు, ఎన్నో ఆటంకాలు. ఓకే, ఇక్కడ వీళ్ళ వీళ్ళ నాన్న పెట్టిన పొలిటికల్ పార్టీలనే వేరే వేరే వ్యక్తులు ఉన్నారు. ఎలా అబ్బా అని వాళ్ళని దొంగలను కనపెట్టి లాస్ట్కి వాళ్ళందరినీ సైడ్కి పెట్టి సీఎం అవుతాడని చెప్పుకోవచ్చు. దాంట్లో ఫైట్లు, చేజ్లు, ఇలా సినిమాలో ఒక సినిమా చూసేతో ఈ సినిమా ఏది అని, కానీ లైఫ్ అనేది ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎవరి జీవితానికి వాళ్ళే రాజు, హీరో అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా వరకు మోటివేషన్ సాంగ్స్ కూడా వింటాం. ఇలా కావాలి, అలా కావాలని. ఎన్నో అడ్డంకాలు వస్తాయి. ఆ అడ్డంకాలను పట్టించుకోకుండా మనం మన లక్ష్యం వైపు కాన్సన్ట్రేషన్ పెట్టుకొని వెళ్ళాలి. వాళ్ళు మనల్ని టార్గెట్ చేశారు, వీళ్ళు మనల్ని టార్గెట్ చేశారు, సంపితే పోతాం అంతే. అంతకన్నా ఏముంది చెప్పండి. మంచితనంతో బతికే వాళ్ళకి చాతగానంలాగా అయిపోయింది ఇక్కడ సొసైటీలో. కాబట్టి నేను అక్కడ పిల్లలు ఎవరో అరుస్తున్నారు, ఏదో అయినట్టుంది. స్కూల్లో, కాలేజ్లో లైఫ్ అంటే తెలియదు, ఇక్కడ బయటికి వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. అలా బయటికి వచ్చాను, చాలా వరకు జాబ్ దొరకలేదు. ఏ సినిమా అంటే సూర్య సినిమా పేరు ఏం పేరు ఉంది, సూర్య సినిమా పేరు అది దొరకట్లేదు. దాంట్లో సూర్య వచ్చేసి దొంగతనం పైసలు సంపాదిస్తాడని చెప్పుకోవచ్చు. రమ్యకృష్ణ గారు కూడా ఉన్నారు ఆ మూవీలో. మొత్తానికి దొంగతనంతో ఆ జాబ్ ఎలా తెచ్చుకున్న తర్వాత, అంటే లెక్కకు సినిమాలో తెచ్చుకున్నట్టుగా ఒక షాప్ పోయి అరెస్ట్ చేస్తాం, పైసలు ఇవ్వండి అలా ఇప్పించుకున్న తర్వాత ఇబ్బంది పడినాడు సూర్య గారు, ఇబ్బంది పడినారు. ఇలా అయితే కాదు, వీళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే రకంగా సినిమా తీశారు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు పైసల కోసం ఎంత ఇబ్బంది పడతారో ఆ సినిమాలో చాలా చెప్పడం జరిగింది. కొద్దిగా సమాజంలో ఏం జరుగుతుంది, అన్యాయాలు, పైసల కోసం షార్ట్కట్లు, సూర్య గారు దానిపై పోరాడదాం అనేటట్టుగా. నేను మూవీ పూర్తిగా చూడలేదు. ఇలా ప్రతి మూవీ ఒక స్పోర్ట్స్ ఆడేవారికి చూస్తే ఎంఎస్ ధోని, ఆ సినిమాలో ధోని గారు ఎలా ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ అవుతాడు అనేది అవి చాలా స్పోర్ట్స్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత కబడ్డీ చూస్తే కబడ్డీ మూవీస్ కూడా చాలా ఉన్నాయి. ఇట్లా ప్రతిదానికి, రాజకీయానికి, బతకడానికి ఇక్కడ యూత్ వచ్చేసి ఎక్కువగా ఇష్టపడతారు లవ్ స్టోరీస్ అని. లవ్ స్టోరీస్ ఇక్కడ నిజమైన లైఫ్లో వస్తే అవన్నీ ఏమి మీరు వద్దురని, లవ్ వద్దు ఏమొద్దు అని పారిపోతారు. అలా ఉంటుంది ఇక్కడ, మామూలుగా ఉండదు. తినడానికి కూడా తినబుద్ధి కాదు, అలా అనిపిస్తుంది. అలాంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎవరి జీవితం వాళ్ళు ఒక లక్ష్యం అంటూ పెట్టుకొని, నేను చాలా వరకు మూవీస్ కూడా తీద్దామని ఉన్నాను. చిన్నప్పుడు తెలియదు మూవీ ఎలా తీయాలో అని, కానీ ఇప్పుడు మొబైల్ వచ్చింది. ఈ మొబైల్ ద్వారా మూవీస్ అనేటివి ఇక్కడ గద్వాళ్ళని తీసి ఇలా అప్లోడ్ చేసి పంపిస్తే చాలామంది చూస్తారు. సినిమా థియేటర్లో కూడా
వెయ్యాలని ప్లానింగ్. చాలా వరకు చిన్న ఉన్నప్పుడు తెలియదు నాకు ఏమైదామని. ఇక్కడ లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం అనేది ఇక్కడ డాక్టర్ అయ్యారు కొందరు, వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మంచిగా చదువుకొని ఓకే చదువుకున్నారు. చదువే తోళ్ళకి నేను చెప్తున్నా, మీరు వచ్చిన వాళ్ళకి మంచి వైద్యం అందిస్తే బాగుంటుంది. ఉంటాను. ఇది స్టోరీ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి స్టోరీలో హీరో ఉంటారు, విలన్లు ఉంటారు. ఎప్పటికీ హీరోనే గెలుస్తాడు. బాయ్.